Moses can never enter into the purpose of his life, and it is already a foregone conclusion that the story is over. కథ ముగిసింది. ఇక మోషే దేవుని మహిమార్థమై కారణ జన్మునిగా వాడబడడం ఏ కోణంలో తీసుకున్నా అసాధ్యం. ప్రభువన్నాడు, మనుషులకు ఇది అసాధ్యం, దేవునికి ఇది సాధ్యం. నేను కథ రాస్తే ఇలాగే రాస్తా. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలే. పొద మండుచుంది, కానీ ఆ పొద మాత్రము కాలిపోలే. చూడండి, మంటలు వస్తున్నాయి పొదలో నుండి, కానీ పొద మాత్రము కాలిపోట్లే, బూడిదవ్వట్లే. ప్రియ సోదరి సోదరా, మోషే పిలుపుకి నేను నిస్సహాయుణ్ణి, నేను అన్ని అవరోధాలు నాకున్నాయి, అన్నీ నాకు నెగిటివ్సే ఉన్నాయి, అన్నీ నాకు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అన్నీ నాకు నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది కానీ ఎవాపరేట్ అయిపోయింది, కాంటాక్ట్స్ ఉన్నాయి చెదిరిపోయినాయి, అయితే వయసు మీరిపోయింది, కోర్ట్ ఆర్డర్ హ్యాంగ్ అవుతుంది, మర్డర్ ఛార్జెస్ తన మీద ఉన్నాయి. ఇన్ని నెగిటివ్స్ మధ్యలో ఒక అనామకుడిగా మిగిలిపోవాల్సిన మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మండుచున్న పొదను చూడు, ఇదే కదా నీ పిలుపుకు నీ ప్రేరణ. ముళ్ళ గచ్చ పొదలో పోయి పొద, ఆ పొదకంటూ ప్రత్యేకత లేదు, ఆ పొదకంటూ ఏమి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేదు. మోషే, నీ జీవితం కూడా అలా గుర్తింపు లేని జీవితంగా మారిపోయిందా? అన్ని పొదల్లో ఒక వ్యక్తిలో అన్ని పొదల్లో ఒక పొద ఉన్నట్లుగా అందరి మధ్యలో కూడా ఉన్నావు. కోట్ల మంది మధ్యలో అనాథగైపోయావు, అందరూ చూస్తున్న ఏకాకిగైపోయావు. అరణ్యంలో ఒక ఏకాకిగా, అర్థము తెలియని వ్యక్తిగా, గుర్తు తెలియని వ్యక్తిగా, బహుశా గొర్రెల కాపర్లలో ఒక కాపరిగా మిగిలిపోయావా? ఒక్కసారి నేను మంట అంటిస్తే, ఒక్కసారి నేను ఇగ్నైట్ చేస్తే, ఒక్కసారి దానికి కానీ నేను ఆరంభిస్తే, నేను ఆ పొద మధ్యలో ఉంటే ఆ యొక్క పొద ఒక అద్భుతంగా మారుతుంది. ఇఫ్ ఐ ఇగ్నైటెడ్ ద బుష్ విల్ బికమ్ ఎ మిరకల్. ఇప్పుడు ఆలోచిస్తే ఈ మండుచున్న పొదని అన్నిట్లో అది సాధారణంగా అన్నిట్లో ఒక సామాన్యమైన పొదగా ఉండాల్సింది. ఎప్పుడైతే నేను మంటను ఆరంభిస్తే, నేను పిలుచుకుంటే, నేను ఒక్కసారి అంటిస్తే, నేను ఒక్కసారి బలిపీఠ మీద నిప్పును అంటిస్తే ఆ యొక్క పొద ఒక అద్భుతంగా మారుతుంది. ఇట్ విల్ బికమ్ ఎ మిరకల్ దట్ పీపుల్ విల్ బి షాక్డ్, పీపుల్ విల్ బి అడ్మైరింగ్ యాజ్ యు కేమ్ అండ్ వర్ డ్రాన్ టువర్డ్స్ దిస్. నువ్వు వచ్చి ఆశ్చర్యచకితులైపోయి ఏంటి పొద అని చూస్తున్నట్లు రేపు నీ పిలుపుని చూసి ప్రజలందరూ కూడా నీ గురించి మాట్లాడుకుంటారు. మోషే